మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ముఖ్యంగా ఈ 2026లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తంలో కూడా వాల్యుయేషన్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ 2026లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ 2026 ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది కూడా, ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఆఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 2026లో మ్యూచువల్ ఫండ్స్లో వాల్యుయేషన్ ఏ విధంగా ఉండబోతుంది? మార్కెట్ ఏమైనా పెరగడానికి స్కోప్ ఉందా? ఎందుకంటే 2024లో మనం విన్నాం ఎస్ఐపి ద్వారానే 25 లక్షల కోట్లు వస్తున్నాయి అనేది కొన్ని న్యూస్ పేపర్లో కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత 2025లో ఇది మారింది కాస్త. ఈ 2026లో మ్యూచువల్ ఫండ్స్కి చాలా ఎక్కువ గ్రోత్ రేట్ కనిపిస్తుందని కొంతమంది అనలిస్టులు అయితే చెప్తా ఉన్నారు. మరి మీ వ్యూ ఏంటి దీని మీద? ఇన్వెస్టర్స్, మనం చూస్తున్న సబ్స్క్రైబర్స్, వాళ్ళ గురించి ఏం చెప్తారు? రెడ్డి గారు, ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే ఫస్ట్ మార్కెట్ గురించి మాట్లాడదాం అండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. మార్కెట్ చూస్తే మనం లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ 1 మంత్ నుంచి చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ అక్కడే ట్రేడింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు నిన్న చూసుకుంటే 83,576 దగ్గర ట్రేడ్ క్లోజ్ అయింది, రైట్? సో ఒక 2 డేస్ బ్యాక్ చూస్తే 85,000 వరకు వెళ్ళింది, 84 చేంజ్. సో అంటే బాగా వాలటైల్గా ఉంది, అక్కడే ట్రేడ్ అవుతుంది. సో దీని అర్థం ఏంటంటే, మన వాల్యుయేషన్స్ గురించి మాట్లాడితే ఓకే. సో ఎక్స్పర్ట్స్ ప్రిడిక్షన్ ఏంటంటే బై 2026కి సుమారుగా 93,900 ఆ విధంగా ట్రేడ్ అంతవరకు టచ్ అయ్యేటట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇలా దేవుడు దయ వల్ల 1,00,000 టచ్ అవుతే ఇంకా బెటరు. బట్ నోబడీ కెన్ ప్రిడిక్ట్ ఎగ్జాక్ట్లీ 100% ప్రిడిక్ట్ చేయలేం. సరే, ఇప్పుడు వాల్యుయేషన్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మనం ఈక్విటీలో చూసుకున్నప్పుడు, అంటే మన లార్జ్ క్యాప్ మిడ్ స్మాల్ మాట్లాడుకునేటప్పుడు ఈక్విటీ స్టాక్స్, సో దాని వాల్యుయేషన్స్ ఎలాగున్నాయి? సో 2 ఉంటాయి. ఒకటేమో వాల్యుయేషన్ బేస్డ్, ఒకటేమో మూమెంటమ్ బేస్డ్. ఏది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు మనం గోల్డ్ సిల్వర్ తీసుకుంటే, ఇప్పుడు అది వాల్యుయేషన్ స్టాక్ కాదు, మూమెంటమ్ స్టాక్. అంటే గ్లోబల్ సినారియోస్ బాగాలేదు కాబట్టి షార్ట్ పీరియడ్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అలాగే పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పినప్పటికీ అందరు లంచం పెట్టి కొనేకండి. ఛాన్సెస్ ఆర్ దేర్. మూమెంటమ్ అంటే వాల్యుయేషన్ హైలో ఉన్నా కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎందుకు ఉంది అంటే గ్లోబల్ కన్సర్న్స్, అన్సర్టనిటీస్ వల్ల ఆ మూమెంటమ్ స్టాక్స్ మీద ఫోకస్ ఉంది. వాల్యుయేషన్స్కి వస్తే లార్జ్ క్యాప్ తీసుకుంటే, లార్జ్ క్యాప్ మనం జనరల్గా చెప్తాం కదా, మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోండి, అన్ని అసెట్లో డిఫరెంట్ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేయండి అని. మరి ఇప్పుడు 2026లో చూసుకుంటే సార్, వాల్యుయేషన్స్ చూసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్లో ఉండే స్టాక్స్ రీజనబుల్ ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కేటగిరీ అనేది ఎంతో కొంత అలొకేట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది అంటే వాల్యుయేషన్స్ తక్కువ ఉంది కాబట్టి మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని ఒక ఆలోచన, అంతేగాని గ్యారంటీడ్ ఏం లేదు, రైట్? సో బట్ వాల్యుయేషన్స్ రేట్ తక్కువ ఉంది, సో పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి స్టాక్స్, అలాంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. స్టాక్ సెలెక్షన్ ఫండ్ మేనేజర్ చేస్తారు, కేటగిరీ సెలెక్షన్ మనం చేసుకోవచ్చు, రైట్? సో లార్జ్ క్యాప్ ఈజ్ వన్ ఏరియా వేర్ యూ ఫేర్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వెళ్ళినప్పుడు మిడ్ క్యాప్కి వెళ్ళేటప్పుడు సార్, ఇక్కడ ఏంటంటే వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, ఓవర్ వాల్యూడ్ ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, వాల్యుయేషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో మనకి తగ్గే ఛాన్సెస్, కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే తగ్గుతుంది కదా, వాల్యుయేషన్స్ అయ్యి ఉంది కదా, మీరు కొనొద్దంటున్నారా, ఇన్వెస్ట్ చేయొద్దంటున్నారా అని అడగొచ్చు మీరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా, మన మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు షార్ట్ టర్మ్ కాదు కదా. మీకు షార్ట్ టర్మ్ తక్కువ రిటర్న్స్ కావాలనుకున్నప్పుడు డెట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు,
అది రిస్క్ ఉండదు. బట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వెళ్ళేటప్పటికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా సరే మిడ్, స్మాల్ పెడుతున్నారంటే 7+ ఉండాలి మీరు ఇయర్స్. ఓకే. సో మిడ్, స్మాల్ కేటగిరీస్ చూసుకుంటే మిడ్ హై ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, స్మాల్ క్యాప్ వెరీ హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. అది హై, ఇది వెరీ హై. సో ఈ 2 సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ మన మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ కాబట్టి ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి దీంట్లో. మీరు ఒకవేళ లంసమ్ ఏదైనా చేయాలనుకుంటే కొంత లంసమ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100% తీసుకుంటే ఒక 50% లంసమ్ లార్జ్ క్యాప్లో పెట్టుకొని మిగతాది స్టాగర్డ్ వేలో పెట్టుకోండి. నేను చెప్పినట్టుగా ఒక 1 ఇయర్ కొంచెం వాలటైల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ తీసుకుంటూ మనం చేయొచ్చు. లాస్ట్ ఇంకో దానికి వెళ్ళినప్పుడు సెక్టరల్ ఫండ్స్కి వెళ్ళేటప్పుడు మిక్స్డ్ రియాక్షన్, అంటే కొన్ని వాల్యుయేషన్స్ బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని హై వాల్యుయేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన సెక్టర్స్ ఏంటంటే వాల్యుయేషన్స్ ఏదైతే రీజనబుల్ ఉందో అది ఐటీ ఒకటి, రియాలిటీ ఒకటి. ఈ 2 సెక్టర్స్ రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ మనం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే వాల్యుయేషన్స్ ఎప్పుడైతే మనకి రీజనబుల్గా ఉంటుందో అలాంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే ఆపర్చునిటీ. మనం ఇప్పుడు మీరు చూస్తే ఇంకా కరెక్ట్ అవుతుంది మిడ్, స్మాల్, ఇంకా హై వాల్యుయేషన్స్ ఉన్నాయి, ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి అక్కడ స్టాగర్డ్ వేలో వెళ్ళాలి. లార్జ్ క్యాప్ ఆల్రెడీ రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పోజర్ టు లార్జ్ క్యాప్ ఎక్కువ ఉండాలి, ఎక్స్పోజర్ టు మిడ్ అండ్ స్మాల్ కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైనా సరే లేదు, నేను కొంతమంది ఉంటారు, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, నేను ఓన్లీ రిస్క్ తీసుకుంటానంటారు, మిడ్, స్మాల్ అని అడుగుతారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటూ వెళ్తే ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాల్యుయేషన్, మూమెంటమ్, ఈ 2 డిఫరెన్స్ తెలుసుకుంటూ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి బెటర్. నేను వాల్యూ, మూమెంటం 2 చెప్పాను కదా సార్, 2 కాంబినేషన్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. అది కొంచెం రిస్క్ కాదంటారా? రిస్క్ అంటే బ్యాలెన్స్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గోల్డ్, సిల్వర్ ఎప్పుడైతే మనం హెడ్జింగ్కి వాడతారు, సేఫ్ హెవెన్ కాబట్టి మన పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. సో అలా కాదు, గోల్డ్, సిల్వర్ వద్దు అనుకునేటప్పుడు డెప్ట్ ఫండ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన లాంగ్ టర్మ్లో మన సిప్ స్టార్ట్ చేసాము, ఇన్వెస్ట్ చేస్తున్నాం, కంటిన్యూ అవుతుంది, మీకు ఉద్యోగం లేదు, మధ్యన మీకు ఇన్కమ్ లేదు. సో అప్పుడు దాన్ని కాస్ట్ యావరేజింగ్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి. అంటే మీరు ఒకవేళ మీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోండి, లేకపోతే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రానివ్వండి, లేదంటే కనీసం ఒక డెప్ట్ ఫండ్లో అయినా మీరు ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత అమౌంట్ పార్క్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీ జీతం లేదు, అప్పుడు ఆ కాస్ట్ యావరేజింగ్ చేయడానికి ఆ డెప్ట్ ఫండ్ అనేది వాడచ్చు. మనం కాస్ట్ యావరేజింగ్ ఎప్పుడైతే అవుతుంటుందో మన మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ ఆ వాల్యుయేషన్ సరిగ్గా ఫిగర్ అవుట్ చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్న కొంచెం ఆచితూచి చేయాలనేది అర్థం అవుతుంది. చాలా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. టైమ్లీ మళ్ళీ మార్చుకోవడం కూడా, రీబ్యాలెన్సింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో ఇంకా మీకు డౌట్స్ అనేవి ఉన్నట్లయితే మీరు సార్ని సంప్రదించవచ్చు. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.